అమ్మ ఇందాక సంతాన గోపాల స్వామి మంత్రం చెప్పారు కదా! అయితే ఈ మంత్రం ఎన్ని సార్లు జపించాలంటారు? ఇది కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు. మేము చేస్తున్నామండి, మీరు టీవీలో చెప్పడం మేము చేస్తున్నామండి అని. ఎన్నిసార్లు చేస్తున్నారు అంటే, ఒక 5 సార్లు చేస్తున్నామండి, ఒక 11 సార్లు చేస్తున్నామండి అని. కొంతమంది 108 సార్లు చేస్తున్నామని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే టైం ఉండదండి, పరుగులు పెడుతుంటాం కదా, బస్సులో నిలబడి చేసుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. కానీ అలా కాదు. మంత్ర జపం ఎవరు చేసినా కూడా ఉదయమే స్నానం చేసి ఏమీ తినకుండా దీపారాధన చేసి ఏ దేవుడి మంత్రాన్ని చేస్తున్నారో, అంటే సంతాన గోపాల స్వామి కాదు, ఏ మంత్ర జపం చేసినా అక్కడ కూర్చుని జపమాల పట్టుకుని లేదా చేతివేళ్ల మీద కానీ లెక్క పెడుతూ కానీ మంత్రం ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. దాటితే తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక్కడ మనం సంతాన గోపాల స్వామి మంత్రాన్ని కృష్ణాష్టమి సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు రాత్రి తెల్లవార్లు కూడా జాగరణ చేస్తూ కనీసం వీలైనంత వరకు కూర్చుని ఎంత ఎక్కువగా ఈ మంత్ర జపాన్ని చేస్తే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అమ్మ మరి ఇలా పూజకి పెట్టిన కలశాన్ని ఎప్పుడు కదిలించాలంటారు? పూజకు పెట్టిన కలశాన్ని ఎప్పుడు పెట్టారు మీరు? సాయంత్రం పూట కలిసి పెడతారు. హ్మ్. ఉదయం పెట్టరు దీనికి. అవును. సాయంత్రం పెట్టినప్పుడు పూజ అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది కదా. అర్ధరాత్రి పూజ జరిగిన తర్వాత తెల్లవాళ్ళు జాగరణ చేస్తారు. ఉద్వాసన చేసి జాగరణ చేయకూడదు కదా. మరునాడు ఉదయం వరకు కూడా ఉండాలి. మరునాడు ఉదయం స్నానం చేసి మళ్ళీ పునఃపూజ చేసి పెరగన్నం నైవేద్యం పెట్టి అప్పుడు ఉద్వాసన చేయాలి. మీకు ఎదురు కూడా చెప్పాను కదా నేను, వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఎప్పుడైనా ఏ దేవతకైనా ఉద్వాసన చేసే ముందు పెరగన్నం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఉద్వాసన చేయాలి. అలాగే కృష్ణాష్టమి రోజు చేయాల్సిన ఏమైనా ప్రత్యేక పారాయణాలు అంటూ ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఇక్కడ మనకి దేవి భాగవతంలోను చండీ సప్తశతిలోను ప్రత్యేకంగా ఒక సూక్తం కనిపిస్తుంది. అదేమిటంటే రాత్రి సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది. దానిలో ప్రత్యేకంగా ఏం కనిపిస్తుందంటే కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణ అనేటువంటి ఒక శ్లోకం కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటంటే కాళరాత్రి అంటే దీపావళి రాత్రిని కాళరాత్రి అంటారు. మహారాత్రి శివరాత్రి రాత్రిని మహారాత్రి అంటారు. మోహరాత్రి అంటే కృష్ణాష్టమి రోజు రాత్రిని మోహరాత్రి అంటారు. అలా కాళరాత్రి అంటే ఈ రాత్రి సూక్తాన్ని దీపావళి రోజు అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ దోషం పోవాలని చెప్పేసి ఆ రాత్రి సూక్తాన్ని దీపావళి రోజు రాత్రి చేయాలిట. అమ్మవారికి సంబంధించింది కాబట్టి. మహారాత్రి అంటే మోక్షం కావాలి, ఈశ్వరానుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు శివరాత్రి రోజు చేయాలి. మోహరాత్రి అంటే కృష్ణాష్టమి. సకల జనులని సమ్మోహనపరిచేటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. అందులో సంతానం కోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సంతానం కోసం కానీ, మోహరాత్రి అంటే ప్రేమ, మోహం అన్నమాట. ఎలాంటి ప్రేమ? భార్యాభర్తలు విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కోసమని.